హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బయట ఉన్నాం, అందుకే ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తున్నాను. మనకు నిన్న క్యాబినెట్ భేటీ జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జరిగింది. అక్కడ మొత్తం చాలా అజెండా అంశాలు మాట్లాడారు. దాదాపుగా ఒక 30కి పైగా భూ కేటాయింపులు, పెట్టుబడులకు ఆమోదం అండ్ తాగునీటికి నిధులు, ఇలా అన్ని అంశాలు మాట్లాడుతూ చివరిలో లాస్ట్ ఒక 40 నిమిషాలు ఈ సోషల్ మీడియా మీద డీజీపీ గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సోషల్ మీడియా ఎలా ఉంది, అభ్యంతరకర పోస్టులు ఏంటి, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు ఏంటి, అండ్ మంత్రుల మీద, అధికార పార్టీ మీద టార్గెట్ చేస్తున్న పోస్టులు ఏంటి, దాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసుల దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి. ఐటీ చట్టం ఉంది, ఐటీ చట్టం అన్నీ కూడా బెయిలబుల్లే. అలా కాకుండా వేరే కేసులు ఏమైనా పెట్టవచ్చా. ఇదంతా కూడా చర్చించి డీజీపీ గారు ఒక ప్రజెంటేషన్ ఇస్తే అది చూసిన తర్వాత మినిస్టర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పే క్రమంలో సీఎం గారు ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి సెపరేట్గా, దాని ద్వారా మొత్తం అన్నింటినీ స్క్రూటినీ చేయండి, అన్నింటి మీద నిఘా పెట్టండి, ఏదైనా ఛానల్ ఏదైనా వీడియోలు అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఉంటే ఇమీడియట్గా పిలిపించండి, కేసులు నమోదు చేయండి అని చెప్పి సీరియస్గా చెప్పారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగేలా అభ్యంతరకర అసభ్యకర పద్యాలంతో వీడియోలు, పోస్టులు, వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పెట్టరేకపోతున్న వారిని నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ విభాగంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు గంటకు పైగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకప్పుడు మీడియా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో ఉండేది. సామాజిక మాధ్యమాలు విస్తృతి పెరిగాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరైపోతున్నారు. కొందరు పనిగట్టుకుని నెగిటివ్ న్యూస్ని, కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళను కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం ప్రోత్సహిస్తున్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పరోక్షంగా వైకాపాను ప్రస్తావించి అన్నారన్నమాట. అవసరమైతే బయట నుంచి నిపుణులను తీసుకొచ్చి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాలని కంట్రోల్ చేయాలి అని చెప్పి సీఎం గారు అయితే చాలా సీరియస్గా చెప్పారు. ఇది ఈనాడులోను అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా చట్టంతో కట్టడి, సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు, భావ వ్యక్తీకరణ సరే, దూషణలు దిగేవారికి చెక్, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోం, కేబినెట్ భేటీలో సీఎం స్పష్టీకరణ, వ్యవస్థలపై ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే స్థాయికి అరాచకం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సాధనలో ఇలాంటి వారికి చోటు లేదు, నియంత్రణ వ్యవస్థలపై అధ్యయనం, ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, మహిళలు, బాలికలపై వేధింపులు కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్, విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు, కాపులప్పాడులో అదానీ మెడికల్ కాలేజు, 1008 కోట్లతో గూగుల్ వేర్ హౌస్ నిర్మాణానికి ఓకే, సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్ పరీక్షలకు కోచింగు, రాష్ట్రంలో 3 ఎక్సలెన్స్ సెంటర్లు, రాజధానిలో భూ యజమానులకు కౌలు పెంపు, 7 గ్రామాల రైతులకు 1,50,000 రుణమాఫీ, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. ఇలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ చివరికి టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియాని ఇచ్చేయడం ఇదేంది కూడా పెట్టారు. అలాగే అశాంతి సృష్టి గొడ్డలి పార్టీ లక్ష్యం, అందుకే కుల మతాలపై ఫేక్ ప్రచారం, వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, ధీటుగా తిప్పికొడుతూనే ప్రజలకు వాస్తవాల వెల్లడి, కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు. ఇలా కేబినెట్ భేటీలో ఈ అంశాలు చర్చకొచ్చాయి. ఇక బ్రహ్మిణి స్టీల్స్ ఎప్పుడో 2007-8 ఆ టైంలో బ్రహ్మిణి స్టీల్స్కి 14,000 ఎకరాలు ఇచ్చారు కదా, ఆ స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కదా, అయినా సరే వారి పేరు మీద భూములు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఒక 2 రోజుల కిందట వెనక్కి తీసేసుకుంది, స్వాధీనం చేసుకుంది. ఆ భూములను ఇప్పుడు పరిశీలించారు వీళ్ళు. బ్రాహ్మణి స్టీల్స్ భూముల భాగవతం వాస్తవాల పేరుతో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది బ్రాహ్మణి స్టీల్స్. స్టీల్ ప్లాంట్ కట్టకుండానే గనులు తవ్వేసి ఖనిజం ఎగుమతి చేశారు. 1,000 కోట్ల అవినీతి, వైఎస్ కుటుంబానికి లబ్ధి. పెట్టని స్టీల్ ప్లాంట్, విమానాశ్రయానికి 14,000 ఎకరాలు ఇచ్చారు. రాజధానికి అంత భూమి ఎందుకని అక్కసు వెలగొక్కుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్ భూముల భాగవతం వాస్తవాల పేరుతో ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం. ఎకరా 18,000కే 10,760 ఎకరాలు, ఎకరా 25,000 చొప్పున విమానాశ్రయానికి 3,115 ఎకరాలు కట్టబెట్టారన్నమాట అప్పట్లో.
స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది అనే పేరుతో. స్టీల్ ప్లాంట్ రాలేదు, భూములు కూడా ఇవ్వలేదు. సో చివరికి దాన్ని ప్రభుత్వం అటాచ్ చేసి మంచి పని చేసింది. నేను నిన్నే చెప్పాను, ఇదే క్రమంలో వ్యాన్పిక్ ల్యాండ్స్ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అవి ఈడీ అటాచ్ చేసింది, ఈడీకి లెటర్ రాయాలి. వ్యాన్పిక్ కూడా వెనక్కి తీసుకోవడం వలన అక్కడ తీర ప్రాంతంలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న తీర ప్రాంతంలో దాదాపుగా కొన్ని వేల ఎకరాలు తీర ప్రాంతం అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అక్కడ ఏదైనా మంచి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది, ఉపాధి కలిగించే అవకాశం అయితే ఉందన్నమాట. మంచి డెవలప్మెంట్ చూపించవచ్చు. ఇక ఎన్ని పంచాయతీలో ఎన్నికలు నిర్వహించవచ్చు? కోర్టు కేసులను 331 గ్రామాల్లో పరిస్థితి ఏంటి? పంచాయతీరాజ్ శాఖ నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుందో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖను కోరింది. కోర్టు కేసుల కారణంగా గతంలో ఎన్నిక నిర్వహించిన 331 పంచాయతీల్లో తాజా పరిస్థితి ఏమిటో తెలియజేయాలని ఆదేశించింది. నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో విలీనం చేసిన పంచాయతీ విషయంలో వివాదాలు ఉన్నాయా అనేది కూడా స్పష్టం చేయాలని. సో ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పదవీకాలం ముగిసింది కాబట్టి ఆ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. సో ఈ క్రమంలోనే కొన్ని కోర్టు కేసులు ఇవి ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ క్లియర్ చేయడమా లేదంటే అవి వదిలేసి మిగిలిన నిర్వహించడమా అనేది చూసి సెప్టెంబర్లో, అంటే మరో 2 నెలల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకైతే ఎన్నికల సంఘం అండ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్పై సందేహాల ఇవిగో సమాధానాలు. ఇంకా 4 రోజులు ఉందండి. రాష్ట్రంలో మరో 78 లక్షల, సుమారుగా ఒక 78 లక్షలు స్టిల్ ఇంకా ఎన్యూమరేషన్ ఇవ్వాలి. అంతమంది ఓటర్లు ఇంకా డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఇప్పటికి చాలామందికి ఎన్యూమరేషన్ పత్రాలే అందలేదు. చాలామందికి వాటిని ఎలా నింపాలో తెలియట్లేదు. కొందరైతే 2002 నాటి ప్రస్తుత జాబితాలను ఎక్కడి నుంచి ఎలా పొందాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. మరోవైపు ఓటర్లు తమ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలని BLOలకు సమర్పించడానికి ఈ నెల 14 వరకే గడువు ఉంది. ఈ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఓటర్లకు అనేక సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవి అని చెప్పి ఈనాడులో ఫుల్ డీటెయిల్డ్గా అసలు ఎవరిని సంప్రదించాలి, BLO ఫోన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా 3వ పేజీలో రాశారు. ఒకసారి అది చూపిస్తాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేదా చూస్తారో చూడండి. బాగుంది, ఇదిగోండి. సర్పై సందేహాలు ఇవిగో సమాధానాలు అని చూడొచ్చు. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలిందనమాట. సో అది పక్కన పెడితే, నేరస్తుల పాలిట సింహస్వప్నం అంట. నిందితుల ఆట కట్టిస్తున్న న్యాట్ గ్రిడ్. సమాచార నిధిలోని వివరాల ఆధారంగా కేసుల ఛేదన. న్యాట్ గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఈ పేరు వింటే నేరస్తులు హడలుతున్నారు. 26/11 ఉగ్రదాడి తర్వాత వివిధ శాఖల మధ్య సమాచార లోపాన్ని తొలగించడానికి ఏర్పాటు చేశారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషను, ప్రత్యక్ష పన్నుల బోర్డు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రైల్వే, NHA, మోర్త్, జాతీయ జనాభా రిజిస్టర్, LPG, పోస్టల్ శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖల డేటాబేస్ మొత్తాన్ని సేకరించి నిందితుల కదలికలను ట్రాక్ చేయడానికి ఈ న్యాట్ గ్రిడ్ ఒకటే ఏర్పాటు చేశారన్నమాట 2011 దాడుల తర్వాత. సో దీని ఆధారంగా నిందితుడు ఎవరిదైనా సరే ఇమీడియట్గా తీసుకుంటున్నారు, కనిపెట్టగలుగుతున్నారు పోలీసులు అని ఒకటి రాశారు. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం రెడీ అయిందండి. సో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభించి రాకపోకలు కూడా ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. నిన్న భోగాపురం టేకాఫ్కి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టేకాఫ్కు సిద్ధమైందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా శుక్రవారం ఢిల్లీలో GMR సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్స్ను అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ అందజేయడం నాకు ఎంతో గర్వకారణం. ఈ లైసెన్స్ కేవలం ఒక విమానాశ్రయానికి కాదు, ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దే అభివృద్ధి యుగానికి నాంది. ప్రపంచ స్థాయి ఏరోట్రోపాలిస్గా రూపుదిద్దుకుంటున్న భోగాపురం చుట్టూ ఎయిర్ కార్గో, విమాన నిర్వహణ కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి కొత్త దిశను చూపిస్తున్నాయి అని ఆయన Xలో పేర్కొన్నారు. ఇది ఇచ్చారు. తర్వాత పిడుగు పడిందా ఇల్లు గోవిందా, ప్రతి ఇంటికి పటిష్టమైన ఎర్తింగ్ తప్పనిసరి. ఎస్, రాగి తీగలతో ఎర్తింగ్ చేయాలి ప్రతి ఇంటికి కూడా. ఈవెన్ అపార్ట్మెంట్ అయినా, చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా సరే.
ఇంకా మిగిలిన 4 రోజులే. సర్లో ఇంకా డిజిటలైజ్ చేయాల్సిన పత్రాలు 78.24 లక్షలు. సగటున రోజుకు 19.5 లక్షల పత్రాలు డిజిటలైజ్ చేయాలి. డిఫాల్ట్ కింద బ్రాహ్మణి ఇండస్ట్రీస్ వ్యాజ్యాలు కొట్టివేత ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్లోకి కోట్లు మళ్లించారు. పట్టాభి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్కు జమ్మలమడుగు మండలంలో 14,000 ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టిన వ్యవహారాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపిస్తూ వాళ్ళకి అలా కారు చౌకగా భూములు ఇచ్చి దానికి ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్స్ అండ్ సాక్షి టీవీ, సాక్షి పేపర్లోకి 100 కోట్లు పెట్టి అంతే. నేను నిన్న మొన్న చెప్పాను కదా, ఈ బ్రాహ్మణి స్టీల్స్కి కానీ, లేపాక్షికి కానీ, ఇందుజాకి కానీ, వ్యాన్పిక్ వాళ్ళకి కానీ తక్కువ రేటుకు భూములు ఇచ్చారు. తక్కువ రేటుకు భూములు ఇచ్చి అక్కడ ఎకరం 10 లక్షలు ఉందనుకోండి, వాళ్ళకి ₹1,00,000కో 50,000కో ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఏమయ్యా మీకు ఇంత తక్కువకి ఇచ్చాము, మీకు ఇన్ని కోట్లు మిగిలింది, సో మీరు తీసుకెళ్ళి ఎంతో కొంత లబ్ధి ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు దీనిలో జగతి పబ్లికేషన్, సాక్షి పేపరు, సండూర్ పవర్లో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అదే కదా జగన్ స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల అధిపతి, అలాగే అయ్యాడు ఆయన. తండ్రి అధికారాన్ని వాడుకొని అది సరే, అది పక్కన పెడితే కోర్ ఇంజనీరింగ్ సీట్లకు పెరిగిన డిమాండ్ అంటే మెకానికల్, EEE, సివిల్లో ప్రవేశాలపై విద్యార్థుల ఆసక్తి. నిజమే, మంచిది. ప్రతి ఒక్కరూ సిఎస్సి, ఐటీ చుట్టూ వెళ్ళిపోతే దానికి రోజులు బాగాలేవు కాబట్టి మెకానికల్ అండ్ EEE, సివిల్లో కూడా విద్యార్థుల ఆసక్తి చూపిస్తున్నారంట. ఇక ఖండాంతరాల్లో ఖనిజాన్వేషణ. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజ నిక్షేపాలు, అక్కడ మైనింగ్ కోసం ఏపీఎండిసి అధ్యయనం అడ్వైజర్ను నియమించుకొని నివేదికలు తయారు. రాష్ట్రంలో సరిగ్గా ఏడవండి చాలు. రాష్ట్రంలో ఉన్న గనులను సరిగ్గా అవినీతి లేకుండా ఏ ఒక్కడికో కట్టబెట్టకుండా చూసుకోండి. ఖండాంతరాలకు వెళ్ళిపోతారంట. ఇక మత విద్వేషాలు వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్. జోసెఫ్ రావణ్, జడా శ్రవణ్ కుమార్, నటుడు ప్రకాష్ రాజ్ వైకాపా ఏజెంట్లు. 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో శ్రవణ్ కుమార్ సమాధానం చెప్పాలి, మంత్రి దుర్గేష్. రావణ విషయంలో ఆంధ్రజ్యోతిలో వేశారు. రాముడి మంత్రం రావణ తంత్రం. ప్రశ్న జోసెఫ్కు వైసీపీ అండదండలు. కోర్టులో పొన్నవోలు టీం హాజరు. రావణ్ సన్నిహితురాలికి జగన్ బ్లెస్సింగ్స్. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కలిసి భరోసా. ఆమెను విచారణకు పిలిచే యోచనలో పోలీసులు. వైసీపీ ఓడిపోయాక మరింతగా గరళం. హిందూ మతం, సనాతన ధర్మంపై విషం. పవన్ కళ్యాణ్పై తీవ్రమైన దోషంలు. రావణ్ తమకు తెలుసన్న అంబటి రాంబాబు. రాష్ట్రంలో కాష్టం రగిల్చేందుకు ఉమ్మడి వ్యూహం. సో ఇది హే రామ్ సేవ్ ఏపీ అని ఇటీవల వైఎస్ జగన్ శ్రీరాముడిని తలుచుకున్నారు. కానీ అదే శ్రీరాముడితో పాటు హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అసభ్యకరంగా తోలనాడుతూ అవమానించిన ప్రశ్న రావణ్కు జగన్ రక్షగా నిలిచారు. ఇది వైసీపీ మార్కు తంత్రం. రావణ్తో కలిసి రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య కాష్టం మండించే కుతంత్రం. పచ్చలకూరు జోసెఫ్ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రశ్న రావణ్గా మారిన సంగతి తెలిసిందే. తన ఛానల్తో పాటు బహిరంగ వేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో అతని వెనక వైసీపీ ఉంది అనేది స్పష్టమైందండి. ఒక్కొక్క మబ్బు వీడుతోంది. సో ప్రశ్న రావణ్ వెనక వైసీపీ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం, అండ్ అంబటి రాంబాబు గారు పదే చెప్పడం, అండ్ వైసీపీ లీగల్ టీం కూడా అతని కేసులకు హాజరవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అతని వెనక వైసీపీ ఉందని అర్థమవుతోంది. ఇక రావణ్ ఇంట్లో పోలీసులు నిన్న విస్తృతంగా సోదా చేశారు. నిన్నగాక మొన్న కాకినాడ పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు. నిన్నేమో గన్నవరం పోలీసులు వెళ్ళి సోదాలు చేసి ప్రక్రియ అంతా వీడియో రికార్డ్ చేసి కీలక ఫైళ్ళు, రికార్డులు స్వాధీనం చేసుకొని ఇంటికి రాజకీయ నేతలు వచ్చేవాళ్ళ, జోసెఫ్ ఎవరితో ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఆయన భార్యను ప్రశ్నించిన పోలీసులు కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారిని కూడా ప్రశ్నించారంట. సో ఇది చూడొచ్చు. సో ప్రశ్న రావణ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇక నారా లోకేష్ గారు సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు కదా. సో 6వ రోజు కొరియా నైపుణ్యం, ఏపీ సామర్థ్యం కలిస్తే అద్భుతాలు చేయొచ్చు. ఏపీపై మీ విశ్వాసానికి కియా ప్లాంట్ నిదర్శనం. కొరియాలో సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ ఏటా సుమారు $21 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది.
1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, సముద్ర తీర విద్యుత్తు, అనువైన భూమి ధరలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రకటనల కంటే అమలుకే ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మా బలాలు. కొరియా సాంకేతిక నైపుణ్యం, ఏపీ విస్తృత సామర్థ్యంతో కలిస్తే అద్భుతాలు చేయొచ్చు అని చెప్పారు. సో నవంబర్లో సిఐఏ సదస్సు నిర్వహించబోతున్నారు కదా, సో ఆ సదస్సుకి కొరియా నుంచి సంస్థలు ఎవరైనా రండి, వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని వారిని ఆహ్వానించారు. చాలా ఇండస్ట్రీస్ని కలిశారు. ఏపీ ఈడీబీలో కొరియా డెస్క్, పొంగనూరులో ఈవీ క్లస్టర్, కొరియా ఆటో పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్. నాయుడుపేటలో అతిపెద్ద ప్లాంట్ అంట, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల క్లస్టర్ నిర్మాణానికి ఏపీతో కలిసి పనిచేయాలని షిన్ హ్యూప్ ఎలక్ట్రానిక్ చైర్మన్ టే హూ కిమ్, ఇంజనీరింగ్ అడ్వైషిప్ షబ్లీ అహ్మద్లను మంత్రి లోకేష్ కోరారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారంట. అలాగే తిరుపతిలో లేదా శ్రీ సిటీలో గృహోపకరణాల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయాలని కుకు ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్ సేల్స్ మార్కెటింగ్ హెచ్ఓడిని కలిశారంట. అలాగే ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని మోటివ్ లింక్ సీఈఓను కూడా లోకేష్ గారు కలిశారంట. ఇలా ఆయన ఎవరెవరిని కలిశారు, ఏమి అడిగారు అనేది మొత్తం ఈనాడులో రాసుకొచ్చారు. తర్వాత కిము అనర్థాలకు బొప్పాయి ఆకులతో చెక్. లోతైన పరిశోధనలతోనే దేశీయ ఆవిష్కరణలు. త్వరలో తిరుపతిలో ఏపీ టెక్ హబ్. ఐసర్ స్నాతకోత్సవంలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కుకు వెంటాడుతున్న సమస్యలు, ఆర్థిక ఇక్కట్లు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి. పలు సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు సీఎండీ డైరెక్టర్లు చెబుతున్నారు. కొన్ని రోజులుగా అధికారులు 40 ఏళ్లలోపున్న కార్మికులతో నిర్వహించిన సమావేశాల్లో ఇలా ప్రస్తావించడం కలకలం రేపుతోంది. కర్మాగారంలో ప్రతి పనికి కాంట్రాక్టులు ఉన్నాయి. సో పనితీరు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. పరికరాలు పదే పదే మరమ్మతులకు గురై ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. నిర్వహణ వ్యయం పెరిగి ఉత్పత్తి నష్టాలు వెంటాడుతున్నాయని ఉన్నతాధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ఇండైరెక్ట్గా అమ్మేయడానికి సిగ్నల్స్ ఇస్తున్నారేమో. ఇక సినిమా తీయాలని చోరీల బాట. ఈయన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆనంద్ కథ. ఇతనికి సినిమాలు తీయాలని కోరిక, దానికి కోట్లు డబ్బులు కావాలి. ఇళ్ళల్లో దొంగతనం చేస్తే వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎంచుకున్నాడంట. సో 3 రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అండ్ చాలా దొంగతనాలు చేశాడు. సో చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఇక రాష్ట్రంలో ఇక ఆటంకాలు ఉండవు. వైకాపా హయాంలో నిర్వీర్యమైన క్రీడా అకాడమీల పునరుద్ధరణ 4 చోట్ల అందుబాటులోకి తెచ్చిన కూటమి సర్కారు. సో ఈనాడులో అంశాలు. ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, బాబు మాట తప్పారు, నిలుపుకోలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు. మీకు గుర్తుందా, 2024 ఎన్నికలకు ఒక 4 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు రోడ్డెక్కి ధర్నా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఎవ్వరూ కూడా రోడ్డు ఎక్కడానికి సాహసించాల. ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ భయపడ్డారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం నెల రోజులకు పైగా రోడ్డు ఎక్కారు, ధర్నా చేశారు, వైసీపీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. సో అప్పుడు వారి అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఈఎస్సీ, గ్రాడ్యుటీ, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు కల్పిస్తాము, అలాగే కనీస వేతనం కూడా పెంచుతాము అని చెప్పారు. కానీ 2 ఏళ్ళు అయినా సరే వాళ్ళకి వేతనం పెంచలేదు. దాంతో వాళ్ళు అడిగినా పట్టించుకోవట్లేదు. కాబట్టి నిన్నటి నుంచి ధర్నా మొదలుపెట్టారు. సో వాళ్ళు అడిగిన దానిలో న్యాయం ఉంది. అప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. సో 26,000 కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజం, భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం. సో ఇది ఒకవైపు వీళ్ళు రోడ్డు ఎక్కారు, ఇంకో 10-15 రోజుల్లో ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. సర్ హైజాక్. రాష్ట్రంలో అడుగడుగున టీడీపీ అధికార దుర్వినియోగం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ అధికారులకు బెదిరింపులు, టీడీపీ యాప్లో నమోదు చేసి ఇస్తామంటూ హుకుం. అలా ఇవ్వడం కుదరదన్న అధికారులకు వేధింపులు. పలుచోట్ల ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే పచ్చమోక తిష్ట. సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తున్న మౌనముద్రలో ఈసీ. తంబళ్లపల్లిలో బీఎల్ఓలను బెదిరించిన టీడీపీ యాప్లో నమోదు. నెల్లూరులో మంత్రి బీఎల్ఓల సమావేశానికి హాజరైన మున్సిపల్ కమిషనర్. భీముల్లో వాటర్లకు బదులు టీడీపీ శ్రేణుల చేతికి రెండో సెట్. అధికార పార్టీ అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ. ఇదో సుత్తి వార్తలే. సర్ ప్రక్రియ పార్టీలకు సంబంధం లేదులే. కానీ ఇక నేడు ఐఎన్ఎస్ మహేంద్రగిరి జలప్రవేశం మంచిది. బాబు సర్కారు సోషల్ వేట. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కేయడమే లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు
సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, ప్రత్యేకంగా పీపీల నియామకం, సోషల్ మీడియా జల్లెడకు ఫోరెన్సిక్ టూల్స్, మరిన్ని కేసులు జైలుకు పంపడమే ధ్యేయంగా బాబు సర్కారు అడుగులు, న్యాయస్థానాల పనితీరు, కేసులు నడుస్తున్న తీరుపై కేబినెట్లో చర్చ, 3 చోట్ల టీడీపీ కార్యాలయాలకు 99 లీజుపై కారు చౌకగా ప్రభుత్వ భూములు, 1800 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. టీడీపీ కార్యాలయాలకు భూములు ఇవ్వడం మీద వైసీపీ వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా భూములు తీసుకున్నారుగా, రాష్ట్రంలో అన్ని చోట్ల 26 జిల్లాల్లో కూడా భూములు తీసేసుకున్నారుగా. సో వీళ్ళు అలాగే తీసుకున్నారు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం అలా భూములు తీసేసుకుంటున్నారు, మళ్ళీ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నారు. ఇక బస్తా యూరియా కోసం వెళ్తే నిండు ప్రాణం బలి. శ్రీకాకుళం జిల్లా పెద్ద లవునిపల్లి ఆర్ఎస్కోలో గంటల తరబడి నిరీక్షణ, స్లిప్పులు రాయడం, బయోమెట్రిక్ నమోదులో ఇబ్బందులు వచ్చాయంట. సో వెంటనే కుప్పకూలిపోయిన కాంతమ్మ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచిపోయాను. సో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఘటన జరిగింది. యూరియా కోసం వెళ్తే ఇదైంది. తర్వాత టీటీడీలో ఉద్యోగాల పేరు టోకరా, ఒక్కో అభ్యర్థి నుంచి 15 నుంచి 50 లక్షల వసూలు, టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపుతో నియామక పత్రాలు అందజేత, తిరుపతి ఈస్ట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు. ఇక కరూరు ఘటన నాకు పెద్ద గాయం, నాకు జనమే ముఖ్యం ధనం కాదు, తమిళనాడు సీఎం విజయ్ వ్యాఖ్యలు. తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, నియామక పత్రాలు అందిస్తూ కంటతడి. నిజమేనండి, కరూరు ఘటన విజయ్ రాజకీయ జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. కరూరు ఘటన తర్వాత అక్కడ డిఎంకే ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఆ ఘటనను అడ్డం పెట్టుకొని బీజేపీ అతన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని చూసిన తీరు, వాటన్నింటినీ తట్టుకొని విజయ్ మొండిగా నిలబడిన తీరు, ఇవన్నీ ఖచ్చితంగా అతని రాజకీయ జీవితానికి మలుపులో, అతని రాజకీయ జీవితాన్ని అండ్ అతనిలో మొండితనాన్ని, అతనిలో నిలకడను ఆ ఘటన మనకు ప్రత్యక్షంగా పరిచయం చూపించింది. తమిళనాడు ప్రజలు కూడా ఆ ఘటన పట్ల కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయో చూసి పరిణితితో వ్యవహరించి విజయ్కి అండగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. సో అందుకే కరూరు ఘటన బాధిత కుటుంబాలకు ఆయన నియామక పత్ర ఉద్యోగం ఇవ్వడం మంచి విషయం. ఇక ఉత్తి పుణ్యానే 1111 కోట్ల భూపందారం. విశాఖలోని మధురవాడలో 9.39 ఎకరాలు ఏపీటీడీసీకి బదిలీ, పక్కా స్కెచ్తో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నిషేధ జాబితా 22A నుంచి తొలగించి మరీ కేటాయింపు, 199.96 కోట్లకే బుక్ అడ్జస్ట్మెంట్ ప్రాతిపదిక కట్టబెట్టిన పోయినాం. అంటే పేపర్పై మాత్రమే డబ్బు బదిలీ, సర్కారుకు రూపాయి కూడా రాదు. ఇప్పటికే ఈ భూమిలో మెగ్లాన్కు 5 ఎకరాలు, పద్మా హాస్పిటల్స్కు 4.39 ఎకరాలు కేటాయింపు, స్టార్ హోటల్లో రిసార్ట్ల పేరుతో యథోచ్చగా భూదోపిడీ, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్న బాబు సర్కారు. సో ఈ విషయంలో భూ కేటాయింపుల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పును ఇక్కడ రాశారు గట్టిగానే, అది చూడొచ్చు. తర్వాత మరో పేజ్ వెళ్తే జోసో లూకాస్ యాడ్, అన్ని పేజీలో యాడ్లు వేసుకోవచ్చు కదరా సాక్షి నాన్న. ఇక సిట్ మరిచిన సీసీ ఫుటేజ్, ఎన్వీఆర్ అంతర్గత మెమరీలో కీలక వివరాలు నిక్షిప్తం, వాటిని వెలికి తీసే అవకాశం ఉన్నా పట్టించుకొని పోయినాం. హార్డ్ డిస్కే మాయం చేస్తే ఇంకెక్కడ ఉంటాయి వివరాలు? అసలు హార్డ్ డిస్క్ లేదు కదా, డేటా డిలీట్ చేస్తే రికవరీ చేయొచ్చు, హార్డ్ డిస్కే మాయం చేస్తే రికవర్ అవ్వదు, ఏం రాదు. ఇక మా లాయర్ను మార్చడం లేదు, రెండో అదనపు జ్యుడిషియల్ కోర్టుకు తెలిపిన సాయికృష్ణ చిన్నమ్మ. సరే, ఇవన్నీ సాక్షి అంశాలు. సాక్షిని మనం పక్కకి పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే E20 పెట్రోల్తో 5% మైలేజీ తగ్గుద్దంట, కానీ కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని 2001లోనే పైలట్ ప్రాజెక్టుగా తెచ్చాం. సో ఇప్పుడు మైలేజీ కోసం లెక్కలు వేసుకునే వారికి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 5 to 10% మైలేజీ తగ్గుద్ది ఇథనాల్ కలిపిన పెట్రోల్తో. ఇక పట్టిసీమ పరవళ్ళు 20 మోటార్లతో ఎత్తిపోతా, పోలవరం కుడికాలుకు 7080 క్యూసెక్కులు. ఓకే, ఊరంతా ఈగల మోత, భోజనం లేదు, నిద్ర లేదు, ముసిరే ఈగలతో సతమతం, లక్షల్లో దండులా పడుతుండటంతో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారంట. టెక్కలలోని బాలకవానిపేటలో వింత పరిస్థితి. చూడండి, ఈగలు గొప్ప ఫోటోలు వేశారు. ఆ ఊరు మొత్తం ఈగలు వచ్చాయంట. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అనేది మనకు తెలిసిన సామెత. కానీ ఆ ఊరి జనం మాత్రం ఇంట్లోనే కాదు బయట కూడా ఈగల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. లక్షల్లో ఈగలు వచ్చాయంట ఆ ఊర్లోకి. సో దాంతో వాళ్ళు ఇళ్ళకి తాళాలు వేసుకొని వేరే ఊర్లోకి వెళ్ళిపోయారంటండి. చాలా వింత పరిస్థితి వచ్చింది టెక్కల్లోన, అది రాశారు. తర్వాత దోపిడీకి స్టీల్ ముసుగు అని ఓబులాపురం టు సాక్షి, ఓయా బ్రాహ్మణి స్టీల్స్, గాలి తెర వెనక పార్ట్నర్ జగన్,
అవినీతి సామ్రాజ్యానికి అక్కడే పునాది. ఓబులాపురం గనుల్లో దోపిడీ కోసమే నాడు బ్రాహ్మణి స్టీల్స్ తెరపైకి వేలాది ఎకరాల భూములు స్వాహా అని అప్పట్లో ఈ బ్రాహ్మణి స్టీల్స్ ఏ విధంగా జరిగింది ఏంటనేది రాశారు. ఇక సార్ గురించి రాసుకొచ్చారు. అలాగే ఏపీ కొరియా భాగస్వామ్యం గురించి ఈనాడులో చెప్పుకునే రాశారు. ఇక మళ్ళీ కరోనా కలకలం. కడపలో 2 మృతి, వైద్య విద్యార్థినికి కూడా పాజిటివ్. జిల్లాలో 8 కేసులు. గోప్యత పాటిస్తున్న అధికారులు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. కడపకు ప్రత్యేక బృందాలు. మరో 40 మంది నుంచి శాంపిల్స్ సేకరణ. ఇక పనిచేసే బ్యాంక్ కన్నా 6 కేజీల బంగారాన్ని అపహరించిన అప్రైజరు. 4 కేజీల బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం. మరో 5గురు ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ. ఇరాన్పై దాడులు చేసింది ఎవరు? గురువారం మధ్యాహ్నం తర్వాత వరుసగా పేలుళ్లపై అనుమానాలు. తాము చేయలేదని ప్రకటించిన అమెరికా. తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్. ముగిసిన అలీ ఖమేనీ అంత్యక్రియలు. సో ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు అంటున్నారంట. సో 2029లో జమిలి ఖాయమే. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు 99% మద్దతు. సరే, ఇది సపరేట్ మాట్లాడదాంలే. సో ఓవరాల్గా ఇదండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.